హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ సాంబారు. నేనైతే సాంబార్ ఎక్కువగా చెయ్యను, ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత సాంబారు ఇలాంటి చారులు బాగా తినాలని ఉంది. సో అందుకని ఇడ్లీకి అయితే ఈరోజు కాంబినేషన్ సాంబార్ చేసేసాను. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను నా కొన్ని క్లీనింగ్స్ అవి దీంట్లో యాడ్ చేశాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. రోజు క్లీన్ చేస్తాము, బట్ అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట. సో నేను యూజ్ చేసే స్టవ్ ఏంటంటే గ్లెన్ బ్రాండ్ది. ఇది నేను 2019 ఫిబ్రవరిలో తీసుకున్నాను. ఇది 4 బర్నర్స్ది. సో ఇప్పటి వరకు అయితే నాకు ఎట్లాంటి రిపేర్స్ కానీ ఏం రాలేదు స్టవ్కి. బట్ కానీ ఒకసారి కాదు 2 సార్లు నాకు చీటింగ్ జరగబోయింది. అదేంటి అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ నేను స్టవ్ క్లీన్ చేసేది ఎప్పుడు కమర్షియల్ లిక్విడ్స్ వాడనండి. ఓన్లీ మనము డిష్ వాషింగ్కి యూస్ చేసే విమ్ లిక్విడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి మాత్రమే యూస్ చేస్తాను నేను. వాటితో కూడా నాకు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇలాంటి డీప్ క్లీనింగ్ అప్పుడు నేను సపరేట్గా ఇలాంటిది ఒకటి పెట్టుకుంటాను. బ్లాక్ కలర్ ఉంది కదా స్పంజ్ లాగా, ఇది కొంచెం రఫ్ ఉంటుందండి. రఫ్ ఉన్నా సరే నాకు ఆ గ్లాస్ మీద ఎటువంటి స్క్రాచెస్ పడదు. అంటే బాగా రఫ్ ఉండదు, అది కొంచెము రఫ్ ఉంటుంది అనమాట. సో అది పెట్టేసి క్లీన్ చేసేసి తర్వాత ఇలా క్లాత్ తోటి అయితే క్లీన్ చేస్తాను. క్లీనింగ్ చేసిన రోజైతే స్టవ్ మాత్రం చాలా నీట్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కిచెన్ అంతా కూడా. అండ్ చేసేసిన తర్వాత ఒక చిన్న ముగ్గు పెడతానండి బాగా డీప్ క్లీన్ చేసినప్పుడు. ఆ రోజంతా ఎంత హాయిగా అనిపిస్తుందో కిచెన్లోకి వస్తే, చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది. ఏదేమైనా మన ఇండియన్ టచ్ ఉంటే అది ఆ ప్రశాంతత వేరనిపిస్తుంది. పండగప్పుడు కూడా అంతే, కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి చిన్న ముగ్గు పెడతాం కదా స్టవ్ మీద. అసలు ఆ రోజంతా చాలా కిచెన్లోకి వచ్చి చూస్తే అబ్బాయి ఎంత బాగుందో నా కిచెన్ ఈరోజు అని నాకైతే అనిపిస్తుందండి, బాగా డీప్ క్లీన్ చేసి ఇలాగా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకున్న రోజు. అండ్ ఇంకోటి నాకు జరిగిన ఫ్రాడ్ ఏంటంటే, నాది గ్యాస్ ఒకసారి లీక్ అయిందనమాట. సిలిండరు లీక్ అయితే అప్పుడు నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు, వచ్చి వెంటనే రెక్టిఫై చేశారనమాట. గ్యాస్ సిలిండరే కాదు, మీకు స్టవ్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు. అవునా, ఏముందంటే బర్నర్స్ ఆన్ చేసే దగ్గర వాళ్ళు మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తే మంట వచ్చింది. ఓ మై గాడ్, ఏంటి ఇంత లీకేజ్ ఉందా అని మేము భయపడ్డాము. తర్వాత వాళ్ళు అన్నారు, ఈ 4 బర్నర్స్ పోయినాయండి, ఒకటి కాదు, 4 వేస్తే 2800 3000 అని చెప్పాను. మేమిద్దరం, నేను మా హస్బెండ్ ఓకే వేయించేసుకున్నాము, చాలా డేంజర్ కదా అనుకున్నాము. నాకు ఎందుకో తర్వాత అనిపించింది, నాకు ఎటువంటి స్మెల్ రాలేదు, చాలా నుంచి యూస్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. మేబీ ఏమన్నా నాకు దీంట్లో వారంటీ వచ్చింది, నాకు ఈ గ్లెన్ బ్రాండ్ది ఒక 5 years ఏమో వారంటీ వచ్చిందనమాట. సో వారంటీలో ఏమైనా కవర్ అయిద్దేమో కనుక్కొని అప్పుడు మనం రిపేర్ చేయించుకుందామని చెప్పి అతని నంబర్ తీసుకొని నెక్స్ట్ డే కాల్ చేస్తామని చెప్పాము. అతనైతే చేయించుకోండి వెంటనే, మీకు లీకేజ్ ఉంది అని చెప్పారు. మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూశారు, మేమైతే కన్విన్స్ అవ్వలేదు. నెక్స్ట్ డే అని చెప్పేసి నేనైతే పోస్ట్పోన్ చేశాను. తర్వాత నాకు డౌట్ వచ్చి యూట్యూబ్లో చూశాను, ఇట్లా ఉంటుంది గ్యాస్ లీకేజ్, రిపేర్ చేయించుకున్నాను. యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉన్నాయి అనమాట కొన్ని వీడియోస్లో. సరే అని చెప్పి నేను కస్టమర్ కేర్ కాల్ చేశాను అనమాట. మాకు ఇట్లా 2019లో తీసుకున్నామంటే మీ వారంటీ అయితే ఎక్స్పైర్ అయిపోయింది, 5 years అనుకుంటుంది, బట్ కానీ మీకు ఏంటి ప్రాబ్లమ్ చెప్పండి, మేము ఇట్లాగా సర్వీస్ మ్యాన్కి కనెక్ట్ చేస్తామని చెప్పారు. రిపేర్ పర్సన్కి కనెక్ట్ చేస్తే నేను చెప్పాను, ఇట్లా 4 బర్నర్స్ దగ్గర లీక్ అవుతుందని. ఎవరు చెప్పారు అని అన్నారు. ఇట్లా మా సిలిండర్ లీక్ అయింది, అతను వచ్చి చెప్పారు, వాళ్ళే రిపేర్ చేస్తామని చెప్పారు అని అంటే, ఎప్పటి నుంచి ఉందో మీకు ఇది అని అన్నారు. లేదండి, నాకు ఇంతవరకు ఎప్పుడు లేదని చెప్పాను నేను. చెప్తే అట్లాంటివన్నీ పట్టించుకోవద్దండి, మీకు ఇంకా సివియర్గా వస్తే కనుక ఒకసారి నాకు కాల్ చేయండి, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ మోసం అనమాట, అలాంటివి ఏమి ఉండవని అన్నారు. అతను చెప్పింది నిజమండి. నాకైతే ఆ తర్వాత నేను రిపేర్ చేయించలేదు, నాకు ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది, ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. బట్ అన్ని కేసెస్లో ఇట్లా ఉంటాయని నాకైతే తెలియదు. సో ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. ఇది నాకు సెకండ్ టైం కూడా రిపీట్ అయిందనమాట 1 year తర్వాత. సిలిండర్ లీకేజ్ అయితే అతను వచ్చి మీ స్టవ్ ప్రాబ్లం అని చెప్పేసి, అప్పుడు కూడా తనకు 3000 రూపీస్ అవుతుంది రిపేర్ అని చెప్పారు. సో ఒకసారి ఎవరికైనా అయితే మాత్రం సెకండ్ ఒపీనియన్కి అయితే వెళ్ళండి. అంటే సీరియస్ కండిషన్స్ కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినవి మాత్రం చేయించుకుంటాం బెటర్ అని నేనైతే అంటాను. సో నెక్స్ట్ అయితే నేను రేపటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇడ్లీకి దోసకి నానబెట్టేశాను. నేను గ్రైండర్లో వేస్తాను కాబట్టి వెంటనే ఒక్కటి వేసేసి క్లీన్ చేయాలంటే గ్రైండర్ కష్టంగా అనిపిస్తుంది.
అందుకని చెప్పేసి ఇడ్లీకి, దోసకి రెండిటికి నానబెట్టేస్తాను. నాకు ఒక 5 డేస్‌కి అట్లా వస్తదనమాట ఆ బ్యాటరు. నేనేం చేస్తానంటే కొంచెం గట్టిగా వేసేసి పిండి కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. దాన్ని అస్తమానం తీసి కలపను. కొంచెం కొంచెంగా గిన్నెలో తీసుకొని వాడుతా ఉంటాను కాబట్టి నాకైతే 5, 6 డేస్ అయినా పులవట్లేదు పిండి బానే ఉంటుంది. అండ్ నేను బ్యాటర్‌ని కూడా స్టీలు కంటైనర్స్‌లోనే పెట్టుకుంటాను. నాకైతే ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ అయితే మాత్రం నేను నా డ్రెస్సింగ్ యూనిట్ క్లీన్ చేయాలనుకున్నాను. యాక్చువల్‌గా ఇదేంటంటే మామూలుగా బిర్యానీ ఆర్డర్ చేస్తాం కదా ఆన్లైన్‌లో. సో, ఆ బాక్సెస్ తోటైతే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అవి విరిగిపోయినాయి అనమాట ఎప్పటినుంచో. దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. నా డ్రావర్ చిన్నదవ్వటం వల్ల ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు ఆర్గనైజర్స్. సో, సరేలే ముందు క్లీన్ చేస్తే ఐడియాస్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు డీమార్ట్‌లో తీసుకున్నాను. ఇది ₹199కి 3 బాస్కెట్స్ వచ్చినాయి. వీటికి లిడ్స్ ఏమి ఉండవు. సో, పెద్దది ఒక్కటే వైట్‌ది వచ్చింది. సో, దాంట్లోనే ఆర్గనైజ్ చేసేసాననమాట పైన. అండ్ కింద 2 షెల్ఫ్స్ ఉంటాయి. దాంట్లో అయితే ఈ స్టఫ్ అంతా ఉంటది. ఇదంతా మిస్‌లినియస్ స్టఫ్ అండి. నావి దీంట్లో సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి. అండ్ బాక్సెస్ ఉంటాయి. జ్యువెలరీ ఉంటది. ఇదైతే నా హెయిరు. ఒక 6 మంత్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాననమాట. ఎంతొచ్చిందో చూసారా? మిగిలిందంతా కింద బాక్స్‌లో ఉన్న కవర్‌లో పెట్టేసాననమాట ఎగిరిపోతుందని చెప్పేసి. ఈ బాక్సెస్ అన్నీ మనకి మామూలు వాషింగ్ మిషన్ పౌడర్స్ కొంటాం కదా! వాషింగ్ పౌడర్స్. సో, వాటి బాక్సెస్ అయితే నేను అస్సలు పారేయనండి. ఉంచుతాను అవి. ఎందుకంటే ఇవి చాలా స్టిఫ్‌గా ఉంటాయి. ఇలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చాలా బావుంటాయి. ఇప్పుడైతే ఈ పౌడర్స్ వాడట్లేదు కాబట్టి నా దగ్గర బాక్సెస్ ఏం లేవు. ఇలాంటి కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఉంచుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చాయి తర్వాత. సో, ఈ బాక్సెస్ అండ్ తర్వాత ఇవైతే 4+2 6 కేజెస్ బాక్సు. తర్వాత 2+2 4 కేజెస్ బాక్స్ కూడా వచ్చినాయి. అవి కూడా నేను దాచిపెట్టుకున్నాను. అవైతే నేను కిచెన్‌లో యూజ్ చేసుకుంటున్నాను. పప్పులు అవి పోసుకోవటానికి. సో, ఈ బాక్సెస్‌లో అయితే ఏంటంటే కొంచెం జ్యువెలరీ ఉంది. కొన్ని వాటిల్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ కొన్ని వాటిల్లోనేమో మామూలుగా మనము మొబైల్స్ కొంటాం కదా! ఆ మొబైల్ బాక్సెస్ నేను పడేయను. మొబైల్స్ కానీ, ఏమైనా ఎలక్ట్రానిక్స్‌వి అంటే రిమోట్ గానీ, ఇట్లా మౌస్ గానీ, ఇలాంటి బాక్సెస్ పారేయను ఉంచుతాను. కొన్ని రోజులైనా ఉంచి దాన్ని ఏదైనా వారంటీ ఏమైనా ఉంటే గనక ఆ బాక్సెస్‌లోనే పెట్టేసి ఉంచుతాను అవన్నీ. సో, ఈ బాక్సెస్ అయితే మొత్తం ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. కింద అయితే 4 బాక్సెస్ అండ్ పైన కూడా ఖాళీగా ఉంది కదా! ఈ పైన ఏంటంటే సెంటెడ్ క్యాండిల్స్ ఇవి నా జ్యువెలరీ బాక్స్ అనమాట. ఇప్పుడు పెడుతున్నాను కదా! ఇవన్నీ కంపెనీస్‌లో ఎవ్రీ ఇయర్ దివాళీ, దసరాకి ఇస్తారు కదా! డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఆ బాక్సెస్ అనమాట. మా చెల్లికి, మా తమ్ముడికి వస్తాయి. అవన్నీ తీసి ఇట్లా దాచిపెట్టుకుంటాను నేను. దాంట్లో ఇలా జ్యువెలరీ కానీ ఇలాంటివి ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటాను. అండ్ ఈ బాక్స్ అయితే మొత్తం కంప్లీట్‌గా సెంటెడ్ క్యాండిల్స్. సెంటెడ్ క్యాండిల్స్ అన్నీ అలా పెట్టుకున్నాను. అండ్ పక్కన ఉంది కదా! ఈ బాక్సెస్‌లో కొన్ని ఆర్గనైజర్స్ ఐ మీన్ నాకు బ్యాగ్స్ చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా! మేకప్ బ్యాగ్స్ అవన్నీ దాంట్లో పెట్టుకున్నాను. సో, ఓవరాల్‌గా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ షెల్ఫ్. ఇది ఎప్పుడూ ఇట్లానే ఉంటదండి. కాకపోతే క్లీన్ చేశాను అంతే. కొంచెం డస్ట్‌గా ఉంటే క్లీన్ చేసి పెట్టాను అంతే. సో, ఇది నా ఇయర్ రింగ్స్ బాక్సు. ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ. డిఫరెంట్ ప్లేసెస్‌లో తీసుకున్నాను. బెంగుళూరులో, పూణేలో, ముంబైలో ఓ మై గాడ్ ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడల్లా తీసుకుంటా ఉంటాను. ఒక్కటన్నా గుర్తుగా. సో, ఇది అండి ఫైనల్‌గా అయితే నా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్. ఇది ఎప్పుడూ ఇంతే ఉంటది. కాకపోతే డస్టింగ్ చేస్తూ ఉంటాను తరచూ. ఎందుకంటే ఇది బెడ్‌రూమ్‌లో ఉంటది కాబట్టి క్లీన్ చేస్తే ఏంటంటే కొంచెం నాకు డస్ట్ ఫ్రీగా ఉంటది. అండ్ అలర్జీస్ అవి రావు. మా ఇద్దరికి డస్ట్ అలర్జీస్ ఉంది కాబట్టి నేను తరచూ బెడ్‌రూమ్‌లో ఏదో ఒక పార్ట్ మంత్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా బెడ్‌రూమ్‌లో గానీ, హాల్‌లో గానీ ఏదో ఒక పార్ట్ అయితే కంప్లీట్‌గా డీప్ క్లీన్ చేసేసుకుంటాను. సో, దానివల్ల మాకు అలర్జీస్ అయితే కొంచెం తగ్గుతాయని ఆశ అనమాట. అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా పైన డోర్స్ ఉంటాయి కదా! వాటిని కూడా నేను మంచిగా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తాను. నేనైతే కమర్షియల్ స్ప్రేస్ ఏమి వాడనండి. ఏదన్నా ఇంకా స్టెయిన్స్ ఉన్నాయి, డీప్ స్టెయిన్స్ అంటే మాత్రమే వాడతాను. మోస్ట్‌లీ అయితే వెట్ క్లాత్ తోటి అండ్ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేస్తాననమాట. సో, అది అండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పైనైతే సింపుల్‌గా కొన్నే పెట్టుకుంటాను. ఎట్లాగా మిర్రరు, ఆ చిన్న బాస్కెట్టు అండ్ ఇవి నాకు కావాల్సినవన్నీ డైలీ యూజ్ చేసే మినిమల్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.